ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. పిల్లల పేరు మీద పూజ చేయకూడదా? ఈ మధ్యన సమాజంలో ఈ మాట చాలా వినపడుతుంది. ఏమిటి అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు, తల్లిదండ్రులు వాళ్ళ పేరు మీద చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి జాతకాలు చూడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే తల్లిదండ్రుల దోషాలే వాళ్ళకి వర్తిస్తాయి కాబట్టి తల్లిదండ్రులు పూజ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి మాట కూడా మనకి వినపడుతోంది. నిజమే, యజమాని అయినటువంటి తండ్రి తన పేరు మీద పూజ చేయించడం వల్ల భగవంతుడి అనుగ్రహం పిల్లలకి కూడా వస్తుంది. ఎందుకంటే సంకల్పంలో పూజ చేసేప్పుడు సంకల్పంలోనే ఉంటుంది. ఏమిటంటే ధర్మపత్ని సమేతస్య సపుత్రికస్య సపుత్రస్య సకుటుంబస్య అనేటువంటి సంకల్పాన్ని చెప్తారు. కాబట్టి ఆ కుటుంబంలోని వారందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా పిల్లల పేరు మీద పూజ చేయించాలి. ఈ విషయంలో మనకి శాస్త్రం ఏం చెప్తోంది ఏంటి, అసలు పిల్లలు పుట్టగానే వాళ్ళ నక్షత్రం దోష నక్షత్రం అనుకోండి, 11వ రోజునే వాళ్ళ నక్షత్రం పేరు మీద నక్షత్ర జపం చేయించాలని, ఈశ్వరుడికి అభిషేకం చేయించాలని, కొన్ని నక్షత్రాలకి హోమశాంతి కూడా చేయించాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత ఏమిటంటే కొంతమంది పిల్లలకి పసిపిల్లలుగా ఉన్నప్పుడే అనారోగ్యం, తీవ్రమైనటువంటి అనారోగ్యం చేస్తూ ఉంటుంది. కొంతమంది పెరిగే పిల్లలకి సరిగా మాటలు రావు, అనారోగ్యం ఉంటుంది. మరికొంత పెరిగిన తర్వాత మరి ఇక్కడ 12 సంవత్సరాల వరకు దోషమే కల్లేదని చెప్పడం జరుగుతోంది. కొంతమంది అది ఒక అపోహ మాత్రమే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 12 సంవత్సరాల లోపల కొంతమంది పిల్లలకి చదువులో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, జ్ఞాపక శక్తి ఉండదు, సరిగా చదవలేరు, చదివిన దాన్ని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోలేరు, పరీక్షల్లో పాస్ అవ్వరు. ఇలా చదువు వలన కొంత, అనారోగ్యం వలన కొంత, మాటలు రాక కొంత, రకరకాల సమస్యలతో పిల్లలంతా కూడా బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి. 12 సంవత్సరాల వరకు ఈ బాలారిష్టాలని చెప్పేసి జ్యోతిషాస్త్రం చెప్తోంది. అంటే బాలారిష్టాలు ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు రావచ్చు, రకరకాల సమస్యలు వాళ్ళకి ఉండవచ్చు. అంటే అకాల మృత్యువే కాకుండా మరణంతో సమానమైనటువంటి ఎన్నో అవస్థలు, గండాలు వాళ్ళకి ఉండవచ్చు. మరి అలాంటి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ పేరు మీద పూజలు చేయించాలి. అంటే కేవలం ఒక తల్లి పేరు మీద కానీ తండ్రి పేరు మీద కానీ చేయిస్తే ఇక్కడ సరిపోదు. కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు వీళ్ళకి చేయించాలి. మరొకటి ఏమిటంటే పిల్లల పేరు మీద పూజ చేయించడమే కాకుండా ఎదిగేటువంటి పిల్లలు వాళ్ళే స్వయంగా భగవత్ ప్రార్థన చేయటం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే పిల్లలకి, ఎదిగే పిల్లలకి దైవ ప్రార్థన, నిద్ర లేవగానే దేవుడికి నమస్కారం చేసుకోవడం, స్నానం చేయగానే దేవుడికి నమస్కారం చేసుకోవడం, బయటికి వెళ్లే ముందు దేవుడికి నమస్కారం చేసుకోవడం, బాధ కలిగినప్పుడు దేవుడికి నమస్కారం చేసుకోవడం, ఏ పనైనా ప్రారంభించేప్పుడు భగవద్భక్తితో దేవుడికి నమస్కారం చేసుకోవడం వాళ్ళకి అలవాటు చేస్తే చిన్నపిల్లలు పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు, కేవలం నమస్కారం చేసుకొని ఎదుగుతూ ఉంటే చిన్ని శ్లోకాలు చదువుకొని భగవంతుడి మీద భక్తి నిలపడం వాళ్ళకి అలవాటు చేయాలి. అలా చేయటం వల్ల ఏమిటంటే వాళ్ళకి ఉండేటువంటి దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. ఎదుగుతూ ఉంటే వాళ్ళ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని పెంచుకున్న కొద్దీ ఒక్కొక్కటి వాళ్ళు భక్తిని కూడా పెంచుకుని ప్రార్థనలు కూడా పెంచుకోవటం వల్ల ఆ వయస్సుకు వాళ్ళకి వచ్చేటువంటి సమస్యలన్నీ పెద్దవాళ్ళు చూడక్కర్లేకుండానే వాళ్ళకి పరిహారం అయిపోతూ ఉంటాయి. అందుకని దైవ ప్రార్థన చేయటం వాళ్ళకి అలవాటు చేయాలి. ఇక్కడేమిటి, పిల్లల పేరు మీద పూజలు చేయించాలి. అదేవిధంగా వాళ్ళు స్వయంగా చేసుకునేలాగా కూడా వాళ్ళకి అలవాటు చేయటం వల్ల పసిపిల్లలకు ఉండేటువంటి దోషాలన్నీ పరిహారం అవడం కాకుండా ఉత్తమ వ్యక్తులుగా వాళ్ళు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల పేరు మీద పూజలు చేయించే అవసరం లేదు, పిల్లలకి ప్రార్థన అవసరం లేదు అనుకునేటువంటిది మాత్రం ఒక అపోహగా తీసేయాలి. తప్పనిసరిగా వాళ్ళని కూడా ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి వాళ్ళ చేత కూడా దైవ ప్రార్థన చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అలవాటు చేయాలి. ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా వాళ్ళ పేరు మీద పూజ చేయాలి. ముఖ్యంగా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు, పుట్టినరోజు వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా వాళ్ళ పేరు మీద పూజలు చేయించాలని మనకి శాస్త్రం చెప్తోంది. ఎవరి పేరు మీద వారే శాంతి చేసుకోవాలా? అదెలా సాధ్యమండి, అందరూ చేసుకోగలరా అని అడుగుతూ ఉంటారు.
అయితే దీని వెనుక దాగి ఉన్నటువంటి విషయాల్ని చాలా మంది తెలుసుకోవాలి. ఈ రోజుల్లో సమాజంలో చాలా విషయాలు ఈ సందర్భంలో వినపడుతూ ఉన్నాయి. అదేమిటంటే ఎవరికైనా కూడా దోషం ఉంది, జాతకం చూపించుకుంటారు. దోషం ఉంది అని చెప్పగానే, ఏమండి మా వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారండి, వాళ్ళకి చేయటానికి వీలు కాదండి అంటారు. మరి వాళ్ళు అక్కడ కష్టాలు అనుభవించటం లేదా? అమెరికాలో కాదు, లండన్ లో కాదు, మరి ఎక్కడైనా విదేశాల్లో ఉండి ఉండొచ్చు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు. మనం చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి సమయం ఉండదండి, పొద్దున 7 గంటలకే వెళ్ళిపోతుంటారండి అంటారు. మరి అక్కడ వాళ్ళు కష్టాలు అనుభవించటం లేదా? ఆ కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దానికి తగినటువంటి పరిహారం తప్పనిసరిగా వాళ్ళు చేసుకోవాలి. మరి కొంతమంది చెప్తారు, మా వాళ్ళు పొద్దున్న లేవరండి, మా వాళ్ళకి నమ్మకం లేదండి, ఆ పూజ నేను చేస్తే సరిపోతుందా అని తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. నిజానికి ఒక విషయం అందరూ తెలుసుకోవాలి. కొంతమంది మరో విషయం కూడా అడుగుతుంటారు, ఏమండి వాళ్ళు ఏవైనా రత్నాలు పెట్టుకునేవి చెప్పండి, ఏదైనా రంగు వేసుకునేటువంటిది ఆ బట్టల గురించి చెప్పండి, ఏదైనా సంఖ్య చెప్పండి, లేదా వాళ్ళ పేరు మారుస్తాము, దీనివల్ల దోషాలు పోతే బాగుంటుంది, వాళ్ళు స్వయంగా ఏమీ చేసుకోలేరండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ మనం అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి కొన్ని రహస్యాన్ని తెలుసుకోవాలి. జాతకంలో దోషం ఉంది అంటే, ఏ వ్యక్తికైనా జాతకంలో దోషం ఉందంటే వాళ్ళ పూర్వ జన్మలో చేసినటువంటి పాపాలకి పరిహారంగా ఈ జన్మలో గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు వాళ్ళ కష్టాల్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమిటి, ఏదో ఒక ఉంగరం పెట్టుకోవడం వల్ల కానీ, ఏదో ఒక రంగు మార్చడం వల్ల కానీ వీళ్ళ పాప పరిహారం కాదు. పాప పరిహారం ఎప్పుడవుతుంది? వాళ్ళకి వాళ్ళు పునీతులు కావాలి, ఆ వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు పునీతులు కావాలి, ఆ దోష పరిహారం వాళ్ళు చేసుకోవాలి. ఈ జన్మలో అలాంటి పాపాలు వాళ్ళు చేయకుండా ఉండాలి. మనకి శాస్త్రంలో ఏమిటంటే, పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేయటం వల్ల ఈ జన్మలో ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి పాపాలు వాళ్ళు అనుభవిస్తారు, ఎలాంటి కష్టాలు వాళ్ళు అనుభవిస్తారు, దానికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎలాంటి దానాలు చేయాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే పూర్వజన్మలో ఎలాంటి పాపం చేయటం వల్ల ఈ జన్మలో ఎలాంటి దోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అంటే ఈ జన్మలో ఏం కావాలి? కర్మ పరిపక్వం కావాలి, మానసిక పరివర్తన రావాలి. పరివర్తన రావాలంటే ఆ వ్యక్తే స్వయంగా తన దోషాన్ని తెలుసుకోవాలి, దానికి పశ్చాత్తాపపడాలి, ఈ జన్మలో అలాంటిది చేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవాలి, దానికి అతను పరిహారం చేసుకోవాలి, అతనే మంత్రాన్ని చదవాలి. ఆ వ్యక్తి నాకు నమ్మకం లేదని, నాకు టైం లేదని మరొకళ్ళు చేస్తే సరిపోదు. ఎప్పుడు మరొకళ్ళు చేయొచ్చు? అతనితో కూడా సహకారానికి, అంటే దోషం ప్రబలమైందైనప్పుడు, అతను చేసేటువంటిది సరిపోనప్పుడు, అతను పశ్చాత్తాపపడి తనకు తాను చేసుకుంటూ ఉన్నప్పుడు అతనికి సహకారంగా కుటుంబ సభ్యులు కూడా చేయవచ్చు. అంటే భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ, తోడబుట్టిన వాళ్ళందరూ కూడా, స్నేహితులు కూడా సహకారంగా చేయవచ్చు. కానీ ఆ వ్యక్తిలో మార్పు రావడం కోసం అతనికి అతను ముందుగా చేసుకోవాలి. అతనికి ఆ టైం సరిపోనప్పుడు అతని కోసం మిగతా వాళ్ళు కూడా చేయాలి. అంటే ఇక్కడేమిటి, ముఖ్యంగా ఏ వ్యక్తికి శాంతి జరగాలో, ఏ వ్యక్తికి పరిహారం జరగాలో ఆ వ్యక్తి తప్పనిసరిగా తనకు తానుగా కొంత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి నమ్మకం లేదంటే మరొకళ్ళు చేస్తే పాప పరిహారం జరగదు, దోష పరిహారం కూడా జరగదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే జ్వరం వస్తే ఎవరికైనా, పసిపిల్లలైనా పెద్దవాళ్ళైనా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి జ్వరం వస్తే మనం మందేసుకుంటామా? వేసుకోం కదా. ఇదే విధంగా ఎవరికి దోషం ఉంటే వాళ్ళు తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం ఎవరూ శాంతి చెయ్యాలి. నిజమే, అనారోగ్యంతో కొంతమంది ఉంటారు, మంచాన పడి ఉంటారు, స్పృహ లేకుండా ఉంటారు. వాళ్ళు పసిపిల్లలైతే వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు, మనం చెప్పిన అర్థం కాదు. పెద్దవాళ్ళైనా స్పృహ లేకుండా ఉంటే, మంచాన పడి ఉంటే, ఆపరేషన్లు అవుతూ ఉంటే, కోమాలో ఉంటే అలాంటి వాళ్ళు ఏమీ చేసుకోలేరు. అంటే ఏ వయస్సులో వాళ్ళైనా కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళంతగా వాళ్ళు చేసుకోలేరు. మరికొంతమంది ఏమిటంటే స్పృహలో ఉంటారు కానీ చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇక్కడ మనం పరిహారాలు 2 రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి ఏమిటంటే, పెద్దవాళ్ళై స్పృహలో ఉండి చెయ్యలేనటువంటి స్థితిలో ఉండి వాళ్ళు హాస్పిటల్లో మంచం మీద ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు మానసికమైనటువంటి పూజను చేసుకోవచ్చు.
ఇదివరకు వాళ్ళకి ఎలాంటి మంత్రోపదేశాలు ఉన్నా లేదా ఆ వ్యాధి కోసం అని చెప్పేసి ఎలాంటి మంత్రాలు చెప్పబడి ఉన్నాయో అలాంటివన్నీ కూడా వాళ్ళు మానసికంగా, ఎందుకంటే స్పృహలో ఉన్నారు, చేసుకోలేనటువంటి స్థితిలో మాత్రమే ఉన్నారు. అంటే విగ్రహారాధన చేయలేకపోవచ్చు, అభిషేకాలు హోమాలు అర్చనలు చేయలేకపోవచ్చు, కానీ మనస్సు ఎక్కడికి పోదు కదా. ఇంకోటి ఏమిటంటే మంచంలో ఉన్నప్పుడు స్పృహ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని చేయలేరు కాబట్టి హాయిగా ప్రార్థన మాత్రం వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికంటే ఎక్కువ శ్రద్ధగా ఎక్కువ తీవ్రతతో వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి వాళ్ళు మానసికమైనటువంటి పూజని, ప్రార్థనని, మంత్రజపాన్ని చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల దోషం లేదు. కొంతమంది అంటూ ఉంటారు, నేను స్నానం చేసేటువంటి అవకాశం లేదండి, మంచాన పడి ఉన్నానండి, మరి మంత్రాలు ఎలా చదువుకోవాలని. దీనికి ఎలాంటి దోషం లేదు. ఎలాంటి మంత్రాలనైనా కూడా మానసికంగా మంచంలో పడి ఉన్నా కూడా వాళ్ళు చేసుకోవచ్చు, స్నానం చేయకుండా చేసుకోవచ్చు. అందుకని అందులో దోషం లేదు. కాబట్టి అలాంటివి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ పసిపిల్లలు కానీ, స్పృహలో లేనటువంటి వాళ్ళు కానీ, కోమాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వృద్ధాప్యంలో మనని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎవరైనా కూడా శాంతి చేయవచ్చు. అంటే ఎవరైనా కూడా అంటే వాళ్ళ పిల్లలే కావచ్చు, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా బ్రాహ్మలు కానీ, ఎవరైనా కూడా వాళ్ళ నామగోత్రాలు చెప్పి వాళ్ళ కోసం చెప్పేసి ఎలాంటి శాంతి చేయాలో అలాంటి శాంతిని ఎవరైనా చేయవచ్చు. మరొకటి ఏమిటంటే కొన్నిసార్లు తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి, తీవ్రమైనటువంటి వ్యాధి ఉంటుంది. వాళ్ళొక్కళ్ళే చేసినంత మాత్రాన దానికి సహకారం సరిపోదు. అలాంటప్పుడు ఏమిటంటే మనకి శాస్త్రాల్లో కొన్ని మంత్రాలను ఏమిటంటే సహకారంగా కూడా అందరూ చేయవచ్చు. ఆ వ్యక్తి చేసుకోవచ్చు, ఆ వ్యక్తితో పాటు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, స్నేహితులు, బ్రాహ్మలు అందరూ కూడా చేయవచ్చు. అలా అందరూ చేసినప్పుడు ఏమిటంటే ఇంతమంది ప్రార్థనలు ఫలించి వాళ్ళకి రోగ నివారణ జరుగుతుంది. ఇప్పుడు మనం సమాజంలో కూడా చూస్తుంటాం, కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులకి అనారోగ్యం వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది దేశవ్యాప్తంగా వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు అంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు కాబట్టి, వాళ్ళ వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఏ వ్యక్తికైనా కూడా వాళ్ళ పుణ్యబలం సరిపోనప్పుడు, వ్యాధి తీవ్రత ఉన్నప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్లతో సమంగా అందరూ చేయటం వలన ఆ వ్యాధి నివారణ జరుగుతుంది, వాళ్ళ కష్టాలని తొలగిపోతాయని చెప్తారు. కాబట్టి వ్యాధితో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఎవరైనా కూడా శాంతి చేయవచ్చు. స్పృహలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి సహకారంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చేయమని చెప్పాలి. అయితే కొన్ని మంత్రాల్ని, కొన్ని జపాల్ని, కొన్ని హోమాల్ని ఉపదేశం లేకుండా, ఆ తంతు జరపకుండా అందరూ చేయలేరు. కాబట్టి అవి ప్రత్యేకంగా బ్రాహ్మణ్ణి నిర్దేశించి వాళ్ళని పెట్టి వాళ్ళ చేత చేయించడం వల్ల కూడా వీళ్ళకి ఉపశమనం జరుగుతుంది అని చెప్పచ్చు. అందుకని చెప్పేసి ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళు చేయవచ్చు. చేయలేనటువంటి సందర్భాలు, చేయలేనటువంటి ప్రక్రియలు ఉన్నప్పుడు అవి చేయగలిగిన వాళ్ళ చేత వాళ్ళకి కొంత దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేత కూడా చేయించవచ్చు. అందుకని అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం అందరూ చేయించవచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది.